వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ది ఏస్ స్ట్రాటజిస్ట్, సరికొత్త గొప్ప సలహాదారు. కేవలం 11 కోట్లు మాత్రమే తీసుకుంటాడు కన్సల్టేషన్కి, దట్టు ఫర్ 2 hours ఆఫ్ అపాయింట్మెంట్. ఈజ్ నన్ అదర్ దాన్ ప్రశాంత్ కిషోర్. బీహార్ రాజకీయాల్లో చాలా సంచలనం. నో బీహార్ రాజకీయాల్లోనే కాదు, భారత రాజకీయాల్లో చాలా సంచలనం. నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు అంటారు 2014 సంవత్సరంలో. బట్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషించిన దానికి చాలా చక్కగా పనిచేసి ఐప్యాక్ అనేటువంటి సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఏవైతే జరగకూడదో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా జరిపించాడు తన సలహాలతో, తన క్లియర్ కట్ సలహాలతో. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కనీవిని ఎరుగనటువంటి రీతిలో 151 సీట్ల మ్యాండేట్ ఇదంతా రావడం, ఆ తర్వాత కూడా సలహాలని కంటిన్యూ చేయడం, దాంతో రాష్ట్రంలో పరిపాలన అనే దానికి అర్థం లేకుండా పోవడం, రాష్ట్రం సర్వం పోవడం, ఇదంతా అయిపోయింది. అండ్ ఆఫ్టర్ దట్ తెలంగాణలోకి వెళ్ళాడు. అక్కడ కూడా కేటీఆర్కి పనిచేశాడు. ఆ తర్వాత స్టాలిన్ గెలిపించాడు. ఆ తర్వాత బెంగాల్లో దీదీని గెలిపించాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా వరకు అనేక చోట్ల గెలిపిస్తూ వచ్చాడు. బట్ సొంత రాష్ట్రంలో సొంత పార్టీ పెట్టుకుని గెలవలేకపోయాడు. 45 సీట్లలోనే ఇంట్లో పోటీ చేస్తే 0, ఒక్క సీటు కూడా రాలేదు. సో ఇక పీకే స్కూల్ మూసేయడం బెటర్ ఏమో. ఎందుకంటే తన సలహాలు బయట వాళ్ళకి పనిచేస్తాయేమో కానీ తనకి మాత్రం పనిచేయలేదు అనేది వాస్తవం. ఇవన్నీ తెలుసుకుని ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. నా పార్టీ మాత్రం పోటీ చేస్తుంది, నేను కాదు, నా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని దింపాడు. ఉన్న వాళ్ళందరికీ కూడా అయిపోయింది క్షవరం పూర్తి స్థాయిలో. అంటే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అంటారు చూసారా, సామెత ఉంటుంది. అలాగా తన సలహాలు మిగతా వాళ్ళకి పనిచేస్తాయేమో కానీ తనకి తనగా స్టడీ చేసి తనకి తానే సలహాలు ఇచ్చుకొని ఎగ్జిక్యూషన్లోకి వెళ్తే పని చేయవు అనేది మాత్రం చాలా స్పష్టమైంది. బీహార్ ప్రజలు అంత తెలివి తక్కువగా అయితే ఆలోచించలేదు. మొత్తం అంతా కూడా చాలా క్లియర్గా ఉన్నారు వాళ్ళు. అప్పట్లో ప్రత్యేక హోదా మాట్లాడతారు, లేదంటే ఇంకోటి మాట్లాడతారు, హామీలు ఇస్తారు, ఇది అన్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే అలవిక అనేటువంటి హామీలు ఇచ్చేసింది. ఏకంగా రాహుల్ గాంధీ చెప్పేశారు ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇచ్చేస్తామని. 5 కోట్ల మంది ఉన్నారు మహిళలు, అంటే నెలకు 10,000 కోట్ల రూపాయలు పైచిలకు అవుతుంది. సంవత్సరానికి ఎంత అవుతుందో చూడండి. ఓవరాల్గా ఇలా తీసుకుంటే బీహార్ బడ్జెట్ని దాటిపోయి ఒక్క పథకానికే ఇవ్వాలి. సో వాళ్ళు ఆలోచించారు, లేదు ఇది ఫీజిబుల్ అవ్వదు, ఇది మన జనాభా ఎంత, అందులో వీళ్ళెంతమంది ఉన్నారు, వీళ్ళకి ఇలా ఇచ్చుకుంటూ పోతే ఇంకా వేరే పథకాలు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇది ఫీజిబుల్ అవ్వదని నమ్మలేదు. అందుకే రాహుల్ గాంధీ వెళ్ళిన ప్రతి చోట కూడా వాళ్ళ మహాగఠబంధన్ దాదాపు 104 నుంచి 110 నియోజకవర్గాల్లో చాలా వెనుకంజలో ఉంది. చాలా అంటే చాలా వెనుకంజలో ఉంది. డిపాజిట్లు కూడా లేవు చాలామందికి, ఓటమి ఖరారైపోయింది. సో ఇక్కడ ప్రశాంత్ కిషోర్ కూడా సేమ్ టు సేమ్ అదే పరిస్థితి. హామీలు ఇచ్చాము, ఇవ్వలేదు, అది పక్కన పెడితే సరికొత్త స్ట్రాటజీస్ వస్తున్నాం మేము, సరికొత్త బీహార్ని చూడాలి, ఈసారి బీహార్ అనేది భారతదేశానికి దిక్సూచి కావాలి, ఇవన్నీ చాలా చెప్పాడు. పార్టీ పెట్టేసిన తర్వాత మాత్రం ఏమీ చేయడానికి లేకుండా అయిపోయింది పరిస్థితి. ఇంకేముంది, ప్రశాంత్ కిషోర్ సొంత పార్టీని గెలిపించుకోలేకపోయినటువంటి వ్యక్తి మిగతా పార్టీలకు ఏ విధంగా పనిచేస్తాడు అని చెప్పి ఇక స్కూల్ మూసేసుకుని వెళ్ళిపోవడమే. అండ్ సోషల్ మీడియాలో కామెంట్లు కొన్ని చూస్తుంటే నవ్వు వస్తుంది నిజంగానే. అంటే చాలా ఆక్షేపిస్తున్నారు. చేసిన పాపం ఎక్కడికి పోతుంది, ఊరికే ఉండదు కదా, కర్మ విల్ రిటర్న్ అంటారు కదా. అలాగే ప్రశాంత్ కిషోర్కి చాలా బలంగా చాలా గట్టిగా రిటర్న్ గిఫ్ట్ అనేది వెళ్ళింది అనేది దాని సారాంశం. ఏమంటారు, ప్రశాంత్ కిషోర్ ఇంకా స్కూల్ మూసుకోవచ్చా, లేదంటే కాస్ట్లీ సలహాలు 2 గంటలకి 11 కోట్లు కాదు, ప్రధానికి 11 అనేది బాగా అలవాటు అయిపోతుంది, ఎందుకో తెలియదు, అది పక్కన పెడితే స్కూల్ మూసేసుకుని వెళ్ళిపోవడమా, లేదంటే సలహాలు ఇచ్చుకుంటూ ముందుకు కొనసాగడమా, రాజకీయాలు వదిలేసి ఏం చేస్తే బాగుంటుందంటారు? మీరే చెప్పండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.